బుధవారం తిమ్మాపురం గ్రామంలో శివాలయం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4 పశువులు మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పశువుల దానాలో విషం కలిపి ఉన్నట్లు, అందుకే అవి మృతి చెందినట్లు స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిమ్మాపురం గ్రామంలో సెక్షన్ 30 అమలు అనంతరం మృతి చెందిన పశువులను జేడీ డాక్టర్ సురేష్ బాబు, పశు వైద్యురాలు డాక్టర్ సుధా గంగమయ్య మాట్లాడుతూ, మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పశువులను పరిశీలించడం జరిగిందని, 3 గేదెలు, 1 ఆవు మృతి చెందాయి అన్న విషయాన్ని పోస్టుమార్టం చేసి టెస్టులకు పంపిన తర్వాత విషయాలు రావడం జరుగుతుందని తెలియజేశారు. బుధవారం సాయంత్రం శివాలయం గొడవ నేపథ్యంలో మా నాన్నగారిని, మా తమ్ముడిని నాపై కూడా చేయి చేసుకున్నారని, ఈ నేపథ్యంలోనే పశువులపై ప్రతాపం చూపారనే అనుమానం ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రూరల్ సిఐ చైతన్య కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీడీఎల్ డాక్టర్ సందీప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా విజయవాడ కానీ వైజాగ్ కానీ పంపించి తదుపరి చర్యలు అంటే ఏ విధంగా ఎందుకు జరిగింది అన్నది ఒకసారి రూల్ అవుట్ చేసుకుని దానికి తగ్గట్టు మన వ్యాధి నిర్ధారణ చేయాల్సింది ఉన్నది. 3 గేదెలు, 1 ఆవు అండి. అంటే మనం అలాగా ప్రాథమికంగా ఇంకా ప్రాథమిక దశలో ఉన్నది కాబట్టి మనం పోస్ట్ మార్టం చేసిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా ఏమన్నా పాయిజనింగ్ అలాంటివి ఉన్న అవకాశాలు కూడా చూసుకుంటూ మనం ల్యాబ్కి శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి అదేవిధంగా విజయవాడ వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. తదుపరి వాటిని బట్టి మనం డిసీజ్ ఏంటన్నది మనం ఆ జబ్బు ఏంటన్నది సుమారు అంటే ఒక్కొక్కటి దాదాపు 1,50,000 అలా ఉండే అవకాశం ఉన్నది. ఆవు ఇవి కూడా ఒకసారి అంటే మనం ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత కానీ మనం అంటే అది మనం చెప్పలేము, ఇంకా చెప్పలేమండి. అంటే ముందు ఒక్కొక్క రిజల్ట్ ఒక టైం లైన్ ప్రకారం వస్తుంది అంటే అలా చెప్పలేదు. అండి నేను వెటనరీ డిస్పెన్సరీ తిమ్మాపురంలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ అండి. మార్నింగ్ నాకు 8 o'clockకి కాల్ వచ్చింది. ఇలాగా ఒక యానిమల్ అయితే ఆల్రెడీ అప్పటికే డెత్ అయిపోయింది. మిగతా 3 యానిమల్స్ పరిస్థితి విషమంగా ఉంది, ఒకసారి రమ్మంటే నేను వచ్చినప్పటికి వచ్చిన 5 minutesకి ఇంకొక యానిమల్ డెత్ అయ్యిందండి. తర్వాత ఒక పావుగంట తర్వాత ఇంకొక యానిమల్ చనిపోయింది. తర్వాత ఇంకొక యానిమల్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక 2 గంటల తర్వాత అది కూడా మరణించడం జరిగింది. తర్వాత మా ఏడీ గారు అది వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ రిక్విజిషన్ లెటర్ అది వీళ్ళు ఎఫ్ఐఆర్ అది ఫైల్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రిక్విజిషన్ లెటర్ వచ్చాక మేము పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తామండి. చేసి అదే డెత్ కారణం అది కూడా శాంపిల్స్ అన్ని ల్యాబ్ పంపించి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండి మా తాతల కాడి నుంచి మాకు గేదెలు ఉన్నాయి. మా ముత్తాతల కాడి నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ మాకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. ఈ పరిస్థితి ఇది ఎప్పుడైనా ఏ పాము కుట్టో చచ్చిపోవాలి కానీ ఒకేసారి చచ్చిపోవడం అన్నది ఎప్పటికీ జరగలేదు. అలాంటిది మాకు సడన్ గా ఇలా జరగడం అన్నది చాలా అనుమానాస్పదంగానే ఉంది. ఒకేసారి అన్ని పోవడం అన్నది అసలు తీసుకోలేకపోతున్నాం. మాకు అసలు అందు మీద ఆదాయం వస్తుందని మేము పెంచట్లేదండి. నోరులేని జీవులు మాకున్న దాంట్లో మాకేం పోతుంది, ఇంత పెడితే దాంట్లో మేము మా మనసుకి ఆనందానికి పెంచుకుంటున్నాం తప్ప వాటి మీద ఆదాయం వచ్చి మేము బతుకుదామని పెంచుకోవట్లేదు. కానీ మా వరకు అయితే మాకు నిన్న మా మీద దాడి జరిగింది. మేమంటూ మా శివాలయం దగ్గర మేమంటూ పనులు చేసుకుంటున్నప్పుడు మా మీద కొంతమంది వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు. ఆ దాడి పూర్వకంగా మేము కంప్లైంట్ పెట్టామని కక్ష తీర్చుకోవడానికి మా జీవులు చంపేశారండి. అంటే మా మీద కక్ష ఉంటే మనుషులు చూసుకోవాలి కానీ నోరు లేని జీవులు చంపేయడం అన్నది అసలు సరైన విధమే కాదండి. దీని గురించి అయితే మాకు చాలా అనుమానంగా ఉంది. దీని మీద అధికారులు అందరూ స్పందించి దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు సత్యదుర్గ, పెదపూడి శ్రీరామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని, తిమ్మాపురం, కాకినాడ రూరల్.